कौन रे इधर में तू कौन रे आई एम इंस्पेक्टर नमस्ते सर नमस्ते नमस्ते बेटा नमस्ते बेटा सारे केटा नमस्ते ఎందుకు ఏం ఇన్స్పెక్టర్ నువ్వు आई एम गलीज इंस्पेक्टर అందుకే నువ్వు వచ్చి ఉంటే కంపుకి ए మదనపల్లి తెలిసినా నీకు మదనపల్లి తెలుసా మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ తెలిసినా తెలుసా ఆర్టీసీ బస్ స్టాండ్ లో బాత్రూమ్లు కడిగేది ఎవరు అనుకున్నావా నేనే అందుకే నువ్వు వచ్చి బాత్రూమ్ కడిగినా బాత్రూమ్ పొర్లీన్లో నేను పిలుచుకుంటున్నాను ఏమన్నా చూసినావా అంత అంత ఇది వద్దు నీకు సులకం వద్దులే నా కొడుక బాత్రూమ్లు కడిగినా కూడా డబ్బులు బాగా సంపాదించిన అమ్మాయి ఎంత బాగా సంపాదించినావా మా బాబు పుట్టాడు 5 ఎకరాలు అన్నాడు మా బాబు పుట్టినాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టి 4 ఎకరాలు అమ్మేసిన నా కొడుకు పుట్టింది పోయా ఇంకా గంగానగర్ పల్లె నాకు ఈ గంగానగర్ పల్లె నీకేం పని లేదు ఇంకేముంది నువ్వు పెద్ద పుట్టకోసిన సౌకర్యం చెప్పుకుంటావా నాకు తెలుసు కదా మళ్ళా తెలుసు కదా నేను ఒక మాట అడుగుతామనుకోవా నేనేమనుకోండి చెప్తా నాకు ఎవరన్నా పని ఇప్పించిందా ఎంతండి సరే నాకు ఎవరన్నా పని ఇప్పించే పని కోసం వచ్చినాడు పని అనుకోకన్నా మన ఆటి వచ్చాను తెలిసిన చిత్తూరు వచ్చాను తెలిసిన ఇవన్నీ ఓటు పడి చెప్తాను కదా ఇవన్నీ వచ్చిన రాత్రి కళ్ళు వచ్చింది అందుకు కళ్ళ కన్నావా నేను ఇంకా నీ వేరే అమ్మాయి చెప్పు నేను అనుకున్నాను నాకు ఎక్కడ పని ఇప్పించిందా ఏడుపు కాదు ఆయాసం ఇట్లా కూడా వస్తుంది ఆయాసమా ఎందుకు నువ్వు పని కోసం వచ్చినట్టాను ఇది ఎవరు తెలిసిన ఎవరా ఒలుగుండ పడతాం మెట్లతో కొడతారా ఎవరు గంగన గడపలేదా ఎట్లా గంగన గడపలే ఈ నుంచి ఇట్లా ఒలుగుండ పడతాం ఒలుగుండ పట్టణం వెళ్తున్న పెద్ద రాఘవరెడ్డి ఉన్నాడు ఆయన దగ్గర తలారు పోయిన ఒకటి ఖాళీగా ఉంది ఆ పని నీకు ఇప్పించిస్తా నాకు చెడ్డ పేరు రాకనా ఆ పని చేసుకో నా వచ్చి రాకనే అడిగి అడక్కనే నాకు పని ఇప్పించినావు అవును కదా ఖచ్చితంగా నీకు పుండు పుడుతుంది పని ఇప్పించిస్తే పుణ్యం వస్తుందని చెప్పేది పుండు వస్తుంది అంటారు ఆ పుణ్యం ఉంటుంది నాకు పనిలో పెట్టినావు నీకు చెడ్డ పేరు దాన్నా నాకు కూడా అదే నీ పేరు నిలబెడతా నువ్వు నన్ను పనిలో పెట్టినావు నీ పేరు నిలబెడతా పొద్దున్న ఎగురికి అట్లా ఫోటో కట్టించి నీ ఫోటో దండ వేసి దాని దగ్గర పొడులు పొడులు వేసుకుంటాను రాజా చచ్చిపోయినా ఎట్లా నీ దేవుడు దేవుడు మాది కొలుసుకుంటావా నేను అలా అనుకోలేదు అట్లా అనుకుంటే నన్ను సంపాదించాలి అనుకుంటా ఏంటి రెడ్డి ఆ జానంలో కొలువు తీరు ఉన్నాడు ఆచారంలో కొలువు తీరు ఉన్నాడు పార్వతీ
అతి చేస్తున్నావు. విచారించరా ఎవడవాడు? ఎక్కడ పోతాను నువ్వు? నేను పిల్లలు వచ్చి అక్కడ దండ పెట్టాలి ఊర్ర వానా కొడుకు ఊర్ర కూడా. అయ్యో ఎవరు ఎవరు మా తోడు పడుకుంటుంది నువ్వా రక్తం వచ్చేది రక్తమా ఏం చేస్తాను నువ్వు? ఏం గుసగుసలో? గుసగుసలే గున్నా మమ్మీ. నువ్వు ఏం పని చేస్తున్నావు అర్థమైతుందా? నా కొడుకుతో పని లేదురా రే. నాకు పనిస్తానంటూ చూడా ఆయన చూపించి నేరుగా కాళ్ళ మీద పడిపోవాల. నేను నీకు పనిస్తాను చెప్పింది ఎవరు అనుకున్నావా? ఎవరా? ఆయన పెద్ద రాగోళ్ళేటంటే ఆయన బాధిస్తారు పని. చొంగలు కొట్టిస్తాడు బా. నేను ఇంకా ఎవరో బుడబుడకులాడు అనగడ రెడ్డి వారిని పట్టుకొని బుడబడుకోవడం దొమ్మిలో అనగడదా. నేను ఇంకా రెడ్డి అని తెలియక కాలు పైకి ఎత్తేసిన వాటికి పోయి అట్లా మన పిల్లడు నజ్జిచ్చి నా కరప నేను ఎందుకు పడతాను. నువ్వు గమనరా అట్లా అజ్జి ఎక్కడ వస్తున్నారు బాయ్? దొంగ నా కొడుకల్లా ఎక్కడ వాడు? ఎక్కడ పరిగెత్తుకుంటున్నా? వచ్చేసి సాయంత్రం పోసుకోలేకరా నువ్వు రాగోలంటే తెలియక పొరపాటున అవులే ఎవరో బుడబుడుకులు అనుకొని మాట్లాడానంట. పొరపాటు పడ్డాడు. వాడు చాలా మంచివాడు. ఎవరో కలుపుకోవాడు మన తల రాబడుకోవడం సిద్ధికోడు. నా పేరు సిద్ధన్న, ఈయన పేరు గుద్దన్న. బుట్టన్న బుట్టన్న ఏదో బుట్టన్న తలా రాముని కొడుకు నీవు. తలారు రామన్న కొడుకు నేనే. మీ నాయన అనకవాడు కదా, నువ్వెందుకు ఇంత అతి? ఎవరు అనకవాడు? మీ నాయన రామన్న. ఏంటికి ఏం చేతులు కట్టుకున్నావు? ఏడుస్తాడు. సందవేళకి చెప్పరా నువ్వు? గసొచ్చోళ్ళు వెళ్ళిపోతున్నా తినకూడదు. ఇంకేం తినింది? నేను పుట్లు తుణుకులు తిందా. ఎట్లుంటుంది పొట్లే? నల్లగా భూములు నల్ల పొట్లు. అయితే మన ఏరియా కాదు, గుంటూరు, గోంగూర, ఒంగోలు. అయినా మీ నాయనలాగా నా ఇంట్లో పని చేయాలి, చేస్తావు కదా? చేస్తా. పని కోసం వచ్చావు కదా? మొదటిగా నా యొక్క వృత్తాంతం నీకు తెలుపుతున్న ఆలకించము. చెప్పు సమ్మె. మాది ఉత్తర దేశం, ఓలుగొండపురి పట్టణం. ఓలుగొండపురి పట్టణం అటువంటి ఓలుగొండ రాజ్యం పరిపాలన చేసే చిన్న కొట్టుకో మాట్లాడారు కదా. రాఘవరెడ్డి అంటే నేనేరా? నేనే. ఏంది ఏం చూస్తాడు? ఇట్లా మానపల్ల కవర్లు ఏడుకుంటా అంటారు చూడ. సేమ్ సేమ్ అంటే కవర్లు ఏడుకున్నాకే కవర్లు ఏడుకున్నాను. చెప్పు వీరికి నోరు అదుపులో పెట్టుకోమని.
నీ పని వద్దు నా పుట్టకోసం పుట్టుకోసొద్దు ఏది వచ్చి నాకు దౌడ పక్కన నింగేసేట్లే ఆ రాజన్న కాళ్ళు పట్టుకొని మీరు పైకి పోయి ఎండవు నాకు పుణ్యం వచ్చినాయేమో నీకు పని పుట్టుకోసలే కవర్లేరుకున్న మాత్రం కాపాడు ఉండమని కేసేసి నేర్పట్లే నీకు కవర్లు ఎరుకున్నావు ఇబ్బందులు పెట్టుకున్నావు ఏం పని నీకేం పని చెప్పినామా ఆ పని చేసుకోవాలి నా పుట్టుకోసలు ఆడుతుందా ఈ మాత్ర కూడా తెచ్చిరా ఏం మాత్రం పడిసి మాత్ర మంచిగా టవల్కో తుడుచుకోవాలి జనాల మీద వేసేట్లా చీమిడి మేలు కాదా రక్తం కొంచెం వేసుకో బాబు బాబు రే బాబా టైం ప్లీజ్ ఏ బహానా లేదు చెప్పు టైము ఈ టైంలో నిద్ర వస్తుంది ఎంత టైము 5:70 5:70 ఏమిటి 5:70 చూసుకోరా రౌండ్ మాత్ర పర్సు మాత్రం దమ్మంటే బేదలు మాత్రం తెచ్చింది మాత్ర నీళ్ళకి అవసరంలే తలారి 533 గ్రామాలు మునిచూపిరెడ్డి 66 గ్రామ హక్కుదారుడు ఈ రాఘవరెడ్డి పేరు చెప్పిన ఓనగొండ రాజ్యమందు ఆలిదగ బస్ పిల్లలు పాలు తాగడం కూడా మానేస్తారు. అవును ప్రభు. అదిరి కాక నేను పుట్టిన మతమే కూడా తాలిగించుకురా ఏ మతస్థుడు శివతమున పుట్టిన వాడు శివనాగి వాళ్ళు నీకేం పని వాళ్ళు ఒకరికి 70 మంది పిలుచుకోపోతారమ్మా నీ ఇంటికాడ ఉన్నప్పుడు నీ చేష్టలు చేసుకో. ఏంటన్నా మంచి పని చేద్దాం ఒకటి మంచి పని అది మంచి పని ఏమిరా కేసులు పెద్ద పెద్ద కేసులు అయిపోతాయి. కేసులు అవుతావా కంసారి పని చెడిపోయిపోతాదా అది కాక నేను పుట్టిన మతం తెలుపుతా ఆలకించురా సూర్యవరమున పుట్టిన వాడు శివ మతములో జన్మించినటువంటి శివనాగిరెడ్డి పొద్దు పుట్టిన పొద్దు గుంకిన ఓలగొండ రాజ్యమందు శివుని కొలిచే శివకాపులం ఎందుకు వచ్చినావు? మీరు ఎప్పుడు శివునే కొలుస్తారు కదా, ఎవరైనా వచ్చి నాకు తెలిసి తెలియకుండా గోవింద నారాయణ అంటే నా ఓల్గొండలో గోవింద ప్రతి ఒక్కరికి ఇదే కర్మ. ఇను పట్టుకొని అనుకునే ఆయన గొంతుకు వస్తుంటే ఏంది పట్టుకున్నాను నాకు అర్థమవుతుంది. అనకోపెద్ద కాబట్టి జరిపింది. వేరే ఖర్చు వాళ్ళు ఆడబిడ్డలు అంటే ఏం చేసిండ్రేమో నిన్ను కంసాల పని చెడిపోయిపోయిందా తెలిసిందా? గోవింద్ అన్న వారిని గొంతులు కోస్తాం, నారాయణ అన్న వారిని నాలుకలు తీస్తాం. అంతేలే. నీకే తెగిందేం చూడు. అయ్యో బాయిలు వేళ తూకినాకే నేల కోసిన వేళ నారాయణ అన్నావు నాలుగు కోశాను. చూసుకున్నా మేము ఏం కాపులో తెలుసా? జగన్ కాపుల్లా వాళ్ళ కదా మేము ఒక నాటి కులముల పుట్టిన రాఘవలారేటి రెడ్డిగా ఉండాను
ఆశ. భరతనాట్యం అయితే రాదు ఏం చేస్తుంది భరతనాట్యం నేర్చుకోవాలంటే కత్తి తీసుకొని కీళ్ళు కీళ్ళు కోసేస్తే వస్తాయి. కీళ్ళ రోడ్డు మీద ఉంది కీళ్ళ నరాల జాయింట్లు. అట్లయితే బ్రేక్ డాన్స్ వస్తుందప్పా. బ్రేక్ డాన్సా వేస్తావు కదా? ఓకే సమ్మె ఏమే నాకైతే అతని కక్క ఈ రాఘవరెడ్డికి ఉన్నటువంటి సంతాన సౌభాగ్యం దేవత ఆలకించు. అలాగే కలిగిన సంతానం కూడా దేవత ఆలకించురా. 7 మంది కొడుకులు సంపాద నాకే ఉన్నారు. 7 మంది కొడుకులు సంపాద నాకే ఉన్నారు. 6 మంది కోడల సంపాద నాకే ఉన్నారు. ఏమే వెనకాయ చెప్తావేమే? నాకు రాగమ్మా. ఏం రాగమా? ఏం రాగమ్మా? నడకే తిప్పారు 7 మంది కొడుకులు నాకు. 7 మంది. అవునరా? సరేలేపా. 6 మంది కోడళ్ళు. కోడాళ్ళు సేతములు చేయన 300 మంది జీతగాళ్ళు, 16 మంది పాలిగాపులు. పోయినారు కూర్చోండి, మంచి పని చేసుకొని వచ్చినారా. ఏం పని? పోయి ఆ గుట్టకు పోయి ఎవరో ఉత్తర పోయి వచ్చింది చూడా. చిన్న వాసన కాదు, ఎంత బాధ అవుతుంది. ఏమంటే ఆడవాళ్ళని గుమ్ముని అయిపోయినా. మగవాళ్ళైతే మగవాళ్ళు అయితే నన్ను ఆడి కారు కాబట్టి పంపించి వచ్చేయండి. నువ్వే ఉంటావు లేరా. అతనికి అక్కడ ఓలగొండ పులి పట్టణం పట్టణం మాకున్నటువంటి భూములు